పెన్షనర్ల బకాయిలను వెంటనే పెన్షనర్ల పట్ల ప్రభుత్వం వంటి వైఖరి పోరాడుదాం 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 పెన్షనర్ల బకాయిలను నమస్కారం సార్. మేము మరి మా ప్రభుత్వం ఈ విధంగా చేస్తుంది. మల్లార పురుషోత్తం, నేను రేవా యొక్క రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడిని. మాకు 2024 నుంచి రిటైర్మెంట్ బెనిఫిట్స్ రావాలి. 2024 మార్చి నుండి రిటైర్మెంట్ బెనిఫిట్స్ రావాలి. అయితే నేను 2024 ఏప్రిల్లో రిటైర్ అయ్యాను. నేను దాదాపు ఒక 4-5 మాసం చూశాను సార్. చూస్తే అప్పటి వరకు కూడా ప్రభుత్వం నుంచి యొక్క ఈకోపేర్లో మా అందరి యొక్క టోకెన్ నెంబర్లు పడుతున్నాయి. మాకు రావాల్సిన బకాయిలు ఏంటంటే ప్రధానంగా ఒకటి జీపీఎఫ్ సార్. ఈ జీపీఎఫ్ అనేది మేము దాచుకునే డబ్బులు, అవి కూడా ప్రభుత్వం నుంచి మాకు రాలేదు. అదే మాదిరిగా టీఏజిఎల్ఎస్ ఉంటుందండి, ఆ టీఏజిఎల్ఎస్ కూడా ఇంతవరకు చాలామందికి రాలేదు. తర్వాత జిఏఎస్ కూడా ఎవరు కూడా అది చాలా తక్కువ అమౌంట్ అయినా కూడా రాలేదు. ఇదే కాకుండా లీవ్ ఎన్కాష్మెంట్, ఫైనల్ లీవ్ ఎన్కాష్మెంట్ అంటే ఆ యొక్క ఉద్యోగి యొక్క వారి యొక్క లాస్ట్ వేతనం బట్టి వారికి ఏంటంటే ఆ యొక్క చివరిగా ఒక 300 రోజులు ఉందంటే మేము ఎంక్యాష్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది లీవ్స్. ఆ లీవ్స్ కూడా ఏంటంటే ప్రభుత్వం మేము బిల్ చేసి ఈకోపేర్ వేసాం, కానీ ఇంతవరకు దాని అమౌంట్ దాదాపు ఒక్కొక్కరికి నియర్లీ 6-7 లక్షల నుంచి దాదాపు 12 లక్షల దాకా రావాల్సి ఉంటుంది. అదే కాకుండా ఇంకా కమ్యూటేషన్ అండి. కమ్యూటేషన్ అంటే ఇది పర్సనల్ లోన్ లెక్క. ప్రభుత్వం వారికి ఉన్న ఈ యొక్క లాస్ట్ బేసిక్ పేని బట్టి ఒక్కొక్కరికి నియర్లీ 16 లక్షల నుంచి 20-25 లక్షల దాకా రావాల్సి ఉంటుంది. అవన్నీ కూడా ప్రభుత్వం మళ్ళీ నెల రికవరీ చేస్తుంది. ఇన్స్టాల్మెంట్ మీద దాదాపు 15 సంవత్సరాల దాకా ఇన్స్టాల్మెంట్ రికవరీ చేస్తుంది. అది కూడా మేము కట్టే డబ్బులు కాబట్టి అవి కూడా మాకు రాలేదు. ఒకటి మాత్రం ప్రభుత్వం ఇచ్చేందంటే ఈ యొక్క గ్రాట్యుటీ, అంటే గౌరవంగా ఇన్ని రోజులు సర్వీస్ చేసినందుకు ప్రభుత్వం నుంచి ఒక 16 లక్షలు మాకు ఇస్తారు. అది ఒక్కటి మాత్రం ప్రభుత్వం నుంచి ఇచ్చేది, మిగతా అన్నీ కూడా మా ఏంటి డబ్బులు, కానీ ఏ ఒక్కటి కూడా రాలేదు. అందుకొరకే మేము ఏం చేసామంటే కొన్ని నెలలు చాలా ఓపికతో చూసాం. తర్వాత మేము కూడా రిప్రజెంటేషన్ ఇచ్చాం. తర్వాత వివిధ ప్రజాప్రతినిధులకు, తర్వాత సెక్రటరీకి వెళ్ళి మేము అక్కడ కూడా కలిసాం. అయినప్పుడు కూడా స్పందన లేదు. లాస్ట్కి ఏంటంటే కోర్టు శరణ్యం అనుకున్నాం. కోర్టు కూడా మేము వెళ్ళాం. కోర్టుకు వెళ్ళి కూడా కోర్టులో కూడా దాదాపు కనీసం ఇప్పటి వరకు జిల్లా నుంచి ఒక 300 మంది దాదాపు కేసులు వేశారు. అది కూడా ఏంటంటే దాదాపు 6 వారాలు, 8 వారాలు, 10 వారాలు, 12 వారాలు వేసింది. చివరికి ఆ డబ్బులు కూడా రాలే. అవి కూడా జడ్జిమెంట్ ఇచ్చింది కానీ ప్రభుత్వం ఇస్తలేదు. చివరికి కాంటెంప్ట్ కోర్టు వేశారు. కాంటెంప్ట్ కోర్టు కూడా ఇప్పటికి 3 సార్లు వాయిదా వేశారు. వాటి కూడా రాలేదు. అంటే ఈ విధంగా చేస్తున్న పరిస్థితి లోపల చివరకు రోడ్డు ఎక్కవలసిన పరిస్థితి వచ్చింది. అందుకే మేము ఏంటంటే రేవా అని ఒక రిటైర్మెంట్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున కరీంనగర్ నుంచి ఈ యొక్క స్టార్ట్ చేస్తాం. సిరిసిల్ల జిల్లాలో కూడా చాలా ఉవ్వెత్తుగా చాలా కార్యక్రమాలు చేస్తున్నాం. అందుకే మేము పోరాటం చేస్తున్నాం. మాకు రావాల్సిన బకాయిలు ఏంటంటే చాలామంది నాకు ఫోన్ చేస్తున్నారండి, సార్ నేను బెడ్ మీద ఉన్నా సార్, నాకు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాను, నాకు రావాల్సిన డబ్బుల గురించి మీరు కనీసం వృద్ధాప్యత మాట్లాడంటే మేము మాట్లాడినా కూడా వాళ్ళ నుంచి ఎలాంటి స్పందన లేదు. అదే మాదిరిగా ఒక ఉద్యోగి యొక్క టీచర్ యొక్క ఇల్లు కట్టుకున్నాడు. ఇల్లు కట్టుకున్న తర్వాత ఆయనకు ఈఎంఐ చెల్లించలేక చివరికి అప్పుల పాలైపోయాడు. ఆయన దగ్గర వచ్చే పెన్షన్ 40,000. అదే మాదిరిగా ఆడపిల్లల పెళ్ళిళ్ళు అయిపోయినాయి. ఈ విధంగా చాలా దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉద్యోగం ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 16 మంది చనిపోయారు. కాబట్టి ఈ 16 మందికి వెంటనే ప్రభుత్వం ఏంటంటే ఎక్స్గ్రేషియా చెల్లించి తర్వాత వాళ్ళని ఆదుకోవాలి. వాళ్ళకు వచ్చే రిటైర్మెంట్ బెనిఫిట్స్ను వెంటనే ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు మేము చాలా కోరుకుంటున్నాం. ముఖ్యమంత్రి గారు మీరు దయచేసి మేము వృద్ధాప్యంలో ఉన్నాం, 62 సంవత్సరాలు పైబడి ఉన్నాం.
కాబట్టి మాకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తారని కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఉపాధ్యక్షులు జనపాల వెంకటయ్య మాట్లాడుతున్నాం. మేము దాదాపు 30 సంవత్సరాల నుంచి సర్వీస్ చేసి 33 సంవత్సరాల నుంచి సర్వీస్ చేసిన మా యొక్క దాచుకున్న డబ్బులు జీపీఎఫ్ ఇంతవరకు రాలేదు 18 నెలలైనా. అలాగే గ్రాట్యుటీ కూడా 18 నెలలైనా ఇంతవరకు రాలేదు. అలాగే లీవ్ ఎన్కాష్మెంట్ అనేది కూడా ఇంతవరకు రాలేదు. తర్వాత జిఐఎస్ జీపీఎఫ్ ఇప్పటికి కూడా ఎలాంటి బకాయిలు ప్రభుత్వం మీద దాచుకున్నాయంటే ఇప్పటి వరకు ఇవ్వలేదు. కాబట్టి ఇవి బకాయిలంతా ఇవ్వనందున అనేక మంది బీపీలు షుగర్లు పెంచుకొని రోగాల పాలై చనిపోతున్నారు. మేము ఉద్యోగం చేసి చనిపోయినాక ఆ వచ్చిన డబ్బు మేము అనుభవించకపోతే ఆ ఉద్యోగం చేసి ఆ వచ్చిన డబ్బుని ఇంకెవరికి? మేము ఉన్నప్పుడు, మేము బతికున్నప్పుడే మాకు వస్తే మా పిల్లలకు కానీ, ఒక ఇల్లు నిర్మాణం కానీ, బిడ్డ పెళ్లిళ్ళకు కానీ, అప్పులు తీర్చుకోవడానికి కానీ ఉపయోగపడతాయిగా మేము డిమాండ్ చేస్తూ, ఇప్పటికైనా ప్రభుత్వం మమ్మల్ని చులకన చేయకుండా, ఒకవేళ ఈ వయసులో మేము ఇవి ముసలోళ్ళు ఏం చేస్తారులే, ఏం ధర్నాలు చేస్తారులే, ఏం నిరసనలు చేస్తారులే అనుకుంటుందేమో ప్రభుత్వం. ఆమరణ నిరాదీక్షగానే సిద్ధమై మా యొక్క బకాయిలు వచ్చే వరకు పోరాడతామని హెచ్చరిస్తున్నాం, ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. నా పేరు సుక్కిశేల ప్రభాకర్ రావు, కరీంనగర్ ఉమ్మడి జిల్లా రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శిని. మేము ప్రధానంగా చెప్పేది ఏంటంటే, ఉద్యోగ ఉపాధ్యాయులుగా వయసులో ఉన్నప్పుడు పనిచేసి వయసు మీరిన తర్వాత విరమణ చెందుతాము. మేము ఉద్యోగంలో చేరిన నాటి నుండి చివరి రోజు వరకు మేము దాచుకున్న డబ్బులే జీపీఎఫ్లో 6% చొప్పున మాకున్న బేసిక్ పే పైన తప్పనిసరిగా డిడక్షన్ చేసుకోవాలనే నిబంధన మేరకు 30 నుండి 35 సంవత్సరాలు 500 నుంచి మొదలుకొని 15,000 వరకు కూడా దాచుకొని ఉన్నాం. ఆ డబ్బులు మాకు ఇవ్వమని అడిగితే గత 20 మాసాలుగా ఇవ్వడం లేదు. మరి మేము ఉద్యోగంలోకి విరమణ పొందగానే మాకు ఆనాటి వరకు రావాల్సిన ఇంట్రెస్ట్ ఉద్యోగం విరమణ పొందిన తర్వాత ఇంట్రెస్ట్ ఇచ్చే అవకాశం ఉండదు. కాబట్టి మా డబ్బులు మాకు ఇవ్వమని మొదటి డిమాండ్గా కోరుతున్నాం. రెండవ డిమాండు టీహెచ్జిఎల్ఐలో ఇన్సూరెన్సు బయట చేసుకుంటే నమ్మకం ఉండదని, ప్రభుత్వం అయితే నమ్మకంగా ఇస్తుందని, అందులో 6 గ్రూపులుగా ఉంటుంది. 250, 500, 1000, 1200, 1800, 3000 చొప్పున డిడక్ట్ చేస్తుంటారు మా జీతంలోకి వెళ్ళి, మా బేసిక్ పేని బట్టి. మరి ఆనాటి నుండి ఈనాటి వరకు మినహాయింపు చేసుకున్నటువంటి జిఏఎస్ను టీహెచ్ఎల్ఐను మాకు ఇవ్వాల్సిందిగా కోరితే, 58 సంవత్సరాలకే మెచ్యూరిటీ అని బాండ్ ఇచ్చినటువంటి ప్రభుత్వాలు ఇవాళ 4.5 సంవత్సరాలైనా మాకు అనా పైసా తిరిగి ఇవ్వకపోవడం బాధతో ఇక్కడికి రావడం జరిగింది. అదేవిధంగా మేము ఉద్యోగంలో చేరిన నుండి మాకు ఎండాకాలంలో పనిచేసినందుకు కానీ, సంవత్సర కాలం పనిచేసినందుకు కానీ ఈఎల్స్ ఇస్తారు, ఎర్నడ్ లీవ్ అని. వాటిని 30-35 సంవత్సరాలు మా నోరుకు ఆపుకొని మా అవసరాలు తీర్చుకోకుండా, మేము లీవ్ పెట్టకుండా కాపాడుకొని 35 సంవత్సరాల తర్వాత పదవి విరమణ పొంది మాకు రావాల్సిన డబ్బుల కోసం అవి అమ్ముకుంటే మాకు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు. వెంటనే ఇవ్వాల్సిందిగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదేవిధంగా మాకు రావాల్సినటువంటి కమిటేషన్, మేము ఇవాళ ఉద్యోగ విరమణ పొందితే మా పిల్లల పెళ్ళిళ్ళు చేసిన బకాయిలు కానీ బాకీలు కానీ తీర్చలేక, మా ఇంటి నిర్మాణం కోసం తీసుకున్న ఈఎంఐలు కట్టలేక, మాకు అప్పటి వరకే ఉన్నటువంటి పిల్లల చదువుల కోసం పెట్టినటువంటి అప్పులు తీర్చలేక మేము విరమణ పొందినాం. కాబట్టి మాకు రావాల్సిన 50% పెన్షన్లో ఆ పెన్షన్ కూడా అమ్ముకుంటే మాకు కొంత డబ్బు వస్తుంది ప్రభుత్వం ద్వారా. ఆ అమ్ముకున్న పెన్షన్ కూడా కనీసం అవసరానికి ఇవ్వకుండా 20 మాసాలు వెయిట్ చేస్తూ ఉన్నారు. అది ఇవ్వమని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే కాకుండా 30-35 సంవత్సరాల ఉద్యోగంలో ఉన్ననాడు, మేము చాలని జీతాలతో పనిచేసిన నాడు కూడా ప్రభుత్వ నిబంధనల మేరకు ఇన్కమ్ ట్యాక్స్ కట్టి ఉన్నాం. ప్రతి సంవత్సరం కట్టిన ఇన్కమ్ ట్యాక్స్లో కొంత భాగం కలిపి మరి ఇవాళ మాకు రావాల్సిన దాంట్లో గ్రాట్యుటీ ఇస్తున్నారు. ఆ గ్రాట్యుటీ కేవలం సెంట్రల్లో 20 లక్షల పైబడి ఇస్తే, తెలంగాణ రాష్ట్రంలో 16 లక్షలు మాత్రమే ఇస్తున్నారు. ఆ 16 లక్షలైనా మాకు ఇవ్వమని కోరితే అది కూడా ఒక నయా పైసా కూడా ఇవ్వకుండా తాత్సారం చేస్తున్నారు. ఇలా మాకు రావాల్సిన బకాయిలన్నీ వెంటనే ఇవ్వాలని, ఇవ్వకపోవడం వల్ల అనేక మంది అనారోగ్య పాలవుతున్నారు, కంట్లు పడుతూ ఉన్నాయి, హార్ట్ అటాక్తో మరణిస్తూ ఉన్నారు. మరి కొద్దిమంది ఈ అప్పులు తీర్చలేక, పిల్లల పెళ్ళిళ్ళు చేయలేక కుటుంబం నుంచి పారిపోతూ ఉన్నారు. మరి ఆ భార్య
కేసు కూడా బుక్ చేసినటువంటి సందర్భం ఉన్నది. ఖమ్మంలోనైతే ఒక ఉద్యోగి తన స్టంట్ వేసుకోవడానికి అనారోగ్యమైనను నాకు ఎలాంటి బకాయిలు రాలేదు, ఆ బకాయిలు రాగానే ఇస్తా, దయచేసి నాకు ఒక 50,000 ఇవ్వమని కోరినప్పటికి కూడా ఇవ్వడం లేదు. ఆ ప్రభుత్వం ఇవ్వడం లేదు, మరి తోటి అధికారులు అడిగినా కూడా ఎవరు ఇవ్వడం లేదు. ఆ 50,000 ఇస్తే తన ఆరోగ్యం బాగు చేసుకుంటానని కోరుతా ఉన్నాడు. ఇలాంటి డిమాండ్స్ నెరవేర్చాలని, నెరవేర్చకపోతే రిటైర్డ్ ఉద్యోగులు మరణిస్తూ ఉంటారు. ఈ మరణానికి ఈ ప్రభుత్వ పెద్దలే కారణం అవుతారని తెలియజేస్తూ డిమాండ్ చేస్తూ ఉన్నాను. పూర్తిగా రోడ్డు మీద కూర్చునే రోజు రాకుండా మరి ఇప్పటికైనా మించింది లేదు, వెంటనే ఇవ్వాలని, ఏకమొత్తంగా కాకపోయినా నెలకు 2,000 కోట్లైనా కేటాయించి మాకు ఉపాధ్యాయ ఉద్యోగ పదవీ విరమణ పొందిన వారికి ప్రత్యేక బడ్జెట్ ఇవ్వాలని కోరుతా ఉన్నాం.